సిరి సిరి కనీసం ఈ పాలైనా తీసుకోవే. ఇలా ఎన్ని రోజులని బాధపడుతూ కూర్చుంటావు చెప్పు. ప్లీజ్ సిరి తాగు. విశ్వనాథం కూతురు నువ్వేనమ్మా? కాదండి, తను. నా పేరు భవానీ శంకర్, విశ్వనాథం ఫ్రెండ్ అని. లోపలికి రావచ్చమ్మా? అయ్యో రండి సార్. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ నాన్నగారు పోయిన సమయంలో నేను ఊళ్ళో లేక రాలేకపోయాను. వచ్చిన తర్వాత ఓ ముఖ్యమైన విషయం తెలిసింది. అది మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఎంతైనా ఉంది కాబట్టి నా పనులన్నీ పక్కన పెట్టి పరుగునొచ్చాను. ఏ విషయం అంకుల్? మీ నాన్నగారు ఎలా చనిపోయారు? హార్ట్ అటాక్తో. కాదు, మరి హత్య చేయబడ్డారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? పచ్చి నిజం. అనుకోకుండా నా మనిషి ఒకడు ఆ దారుణాన్ని షూట్ చేశాడు. ఇదిగో మీరే చూడండి. రాంబాబు కూడా ఉన్నాడే. వాళ్ళెవరో మీకు తెలుసా? కొంప తీసి ప్రేమలో పడ్డారా ఏంటి? వాళ్ళని చూస్తే దొంగల్లా హంతకుల్లా ఉన్నారు. జాగ్రత్త మరి. పాపం విశ్వనాథం గారు చీమకు కూడా అపకారం తలపెట్టాడు. అలాంటి వారిని చంపడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయో మరి. నా స్నేహితుడు ఆత్మశాంతి కోసం వాళ్ళంతా నేను చూడాల్సిందే. వస్తా. జాగ్రత్త. ఇంకేంటలా మూడిగా కూర్చున్నాడు? కమాన్ రండి, మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. అవును శ్రీ, ఆ భవానీ శంకర్ దగ్గర నుంచి మా సర్టిఫికెట్లు తెచ్చేసుకున్నాం. రండి బయటికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. శ్రీ ఏమై ఉంటుంది? ఏమోరా శ్రీ. శ్రీ ఏంటి అలా ఉన్నావు? శ్రీ ఏమైంది? ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇలా చేశావు? మా నాన్నని ఎందుకు చంపావు? చెప్పు, చెప్పరా? మా నాన్నని ఎందుకు చంపావు? ఆయన నీకేం అన్యాయం చేశారు? చెప్పరా, చెప్పు. ఎందుకు చంపావు? చెప్పేది విను శ్రీ. శ్రీ ఒక్కసారి నేను చెప్పేది విను. ఏం మాట్లాడద్దు. మా నాన్న ఎందుకు చంపావురా? అబద్ధం, అదంతా అబద్ధం. అవును, మీరు సాఫ్ట్వేర్ అనేది అబద్ధం. మమ్మల్ని ప్రేమిస్తున్న మాట అబద్ధం. నా కోసం పని చేస్తారన్న మాట కూడా అబద్ధం. నువ్వు చెప్పేది మొత్తం అబద్ధం, అబద్ధం, అబద్ధం. అసలు ఏం మాట్లాడుతున్నారో మీకేం అర్థమవుతుందా? అసలు ఏ ఆధారంతో మీరు మా మీద ఇలాంటి నిందలు వేస్తున్నారు? మీరే డబ్బు కోసం మా నాన్ని చంపుతుండగా తీసిన వీడియో ఆధారంగా అది చూసిన తర్వాతే నిజాలు తెలిసాయి. వద్దురా, ఇంకేం బుకాయించొద్దు. శిరీష, పెద్ద తప్పి జరిగిపోయింది. కానీ అది నేను కావాలని చేసింది కాదు. అందుకు నువ్వే శిక్ష వేసినా నేను సిద్ధమే. నువ్వు అసలు మనిషివే కాదు. పోరా, ఈ జన్మలో నీ మొహం నాకు చూపించకు. అది కాదు శిరీష. బయటకు పో. అది కాదు సరే, నేను చెప్పి బయటకి పొమ్మని చెప్తున్నానా? పోరా,
పోరా. శ్రీ ఒకసారి నేను చెప్పేది విను. శిరీష, శిరీష, ప్లీజ్ శిరీష. నేను చెప్పేది ఒకసారి విను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.